భార్య, 2 పిల్లలు ఎదురు కూర్చొని ఉండగా కట్టుకున్న భార్య కళ్ళ ఎదుట బుల్లెట్ షూట్తో చంపబడ్డాడు. మాటలు కూడా రాని పసిబిడ్డ తల్లి ఒడిలో, 3 సంవత్సరాల పసిపాప తల్లి ప్రక్కన, పిల్లలిద్దరూ భార్య చూస్తుండగా వారి కళ్ళ ముందు చంపబడ్డాడు. విచిత్రం ఏంటో తెలుసా? నిన్నటి దినం ఆ భక్తుని యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మెమోరియల్ సర్వీస్ జరిగింది. తన భర్త యొక్క ఛానల్లో తాను మాట్లాడుతూ, నా భర్త చనిపోయాడు అనే కంటే కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాడు, ప్రభుతో కూడా బ్రతుకుతున్నాడు. మేము పరలోకానికి వెళ్తాం, నేను నా పిల్లలు నా భర్తను పరలోకంలో తప్పకుండా కలుసుకుంటాం. అందరూ అనుకున్నారు చార్లీ చేసిన పరిచర్య ఇంతటితో ఆగిపోద్దని. నా భర్త ఏ ప్రభు పరిచర్య చేశాడో, నా భర్త చేసిన పర్య నా భర్తతో పాటు ఆగిపోదు, దాన్ని మరలా నేను కొనసాగిస్తా. ఎంత కొనసాగిస్తానో తెలుసా? నా భర్త జరిగించిన పరిచర్య కంటే మించిన బలంతో నేను పరిచర్య కొనసాగిస్తాను.